Hi everyone, welcome back to my channel. Well, we are all set to fly. So packing అంతా కూడా అయిపోయింది అండ్ మళ్ళీ మమ్మీ బయటికి వచ్చింది. ఐషాని ఇది చాలా ఈజీ ఉంటుంది, నాకైతే మంచిగా కానీ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళచ్చు. 9 years వరకు సరిపోతుంది. సో నెక్స్ట్ ఏప్రిల్ కి తను 6 అవుతుంది. ఇంకొక 4 years ప్రశాంతంగా వాడచ్చు. అండ్ అయితే ఇట్లా ట్రావెల్ కి యూజువల్లీ నేను ఇట్లా బిగ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తాను, అన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు కదా. అండ్ దిస్ ఇస్ మై ట్రావెల్ అవుట్ఫిట్. దిస్ లెనిన్ ప్యాంట్స్ అండ్ బేసిక్ వైట్ టీ. ఇది కూడా నేను విన్సెంట్ తీసుకున్నా. చాలా పాత ప్రదేశం మీరు చూసే ఉంటారు, బట్ ఇప్పుడు నాకు ఇట్లా ఎయిర్పోర్ట్ కి ఇలా సెట్ చేసుకుందాం, ఇలా వేసుకుందాం అనిపించింది. దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కంఫీ, బట్ నాట్ ది శాండ్ ఫ్లిప్ ఫ్లాప్. ఇవి మార్చుకుంటాను. అండ్ ఇంకా కొంచెం సేపట్లో ఐషాని వచ్చేస్తుంది. తను వచ్చాక భరత్ తనకి స్నానం చేస్తాడు, నేను ఫుడ్ పెట్టేస్తాను. ఇంకా ఫుడ్ పెట్టేసి బయలుదేరుతాము. కొంచెం ఎర్లీగా వెళ్దాము అనుకుంటున్నాం, బికాస్ మరీ లేట్ అవుతే ఈవినింగ్ ఆఫీస్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఆ ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు, కొంచెం ముందు బయలుదేరితే అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, కమింగ్ టు మై జ్యువెలరీ, టుడే ఐమ్ పార్ట్నరింగ్ విత్ క్వెన్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను వేసుకున్న నెక్లెస్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ కల్చర్డ్ పర్ల్ నెక్లెస్. చాలా మంచిగా ఉంది, మనకు వెస్ట్రన్ వేర్ మీదకి సెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఏదైనా సింపుల్ చూడీదార్స్ వేసుకున్నా కూడా, ప్లెయిన్ శారీస్ అలా వాటి మీద కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది మొత్తం సెట్. అండ్ ఇప్పుడు మీరు ఇయర్ రింగ్స్ చూస్తే ఇట్లా చిన్న హ్యాంగింగ్ వచ్చింది, అది కూడా చాలా మంచిగా అనిపించింది. సేమ్ నేను తీసుకున్న ఇందాక చెప్పినట్టు వెస్టర్న్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ మీద కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో కమింగ్ టు ద బ్రేస్లెట్ మీరు చూస్తే ఇది స్టేషన్ ఫ్రెష్ వాటర్ కల్చర్డ్ పర్ల్ బ్రేస్లెట్. ఇది కూడా చాలా మంచిగా ఉంది. సో ఆల్ సెట్ అన్ని పెట్టేసుకున్నాను. అండ్ మీరు కూడా ఇట్లా ట్రిప్కి వెళ్తుంటే మర్చిపోకుండా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మెడికేషన్స్ అట్లా ఏమైనా అవి కంపల్సరీ పెట్టుకోండి. అస్సలు తెలీదు మనకి, అఫ్ కోర్స్ దొరుకుతాయి ప్రతి చోట, బట్ అదొక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అవన్నీ కూడా క్యారీ చేస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కొన్ని చిన్న ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా తీసుకున్నాను ఐషాని కోసము. ఎక్కడైనా లాంగ్ లైన్ ఉన్నా కూడా వెయిట్ చేయాల్సి వస్తే తనకు అప్పుడే ఆకలి అవుతుంది ఖచ్చితంగా అట్లా లాంగ్ లైన్ ఉన్నప్పుడు. సో వాటర్ బాటిల్ అండ్ ఆల్సో ఆ స్నాక్స్ కూడా క్యారీ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్తున్నాం కదా, ప్రాబ్లీ కొద్దిగా ఫజీ ఉండే ఛాన్స్ కూడా ఉంటది తను, అందుకని ఇవన్నీ ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నా. ఇంకా భరత్ వెళ్ళి తీసుకొని వస్తే ఐషాని ఇంకా మేము చదువుకొని స్టార్ట్ అయిపోతాం. అండ్ ఒకటి మర్చిపోయాను రిగార్డింగ్ ద డాక్యుమెంట్స్. సో మీరు బిఫోరే చెక్ ఇన్ చేసేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళు వెరిఫై చేసి పెట్టేస్తారు అయిపోయింది అని చెప్పి. పాస్పోర్ట్స్, తర్వాత మీ వీసా డాక్యుమెంట్స్. మేము బహామాస్ వరకు వెళ్తున్నాం కాబట్టి సో కంపల్సరీ మనకు స్టాంప్డ్ వీసా అనే ఉండాలి. స్టాంప్డ్ వీసా ఉంటేనే అలో అవుతుంది. అండ్ ఐషాని ఆల్రెడీ తన వాళ్ళ సిటిజనే కాబట్టి ఆ పాస్పోర్ట్ క్యారీ చేస్తే సరిపోతుంది. వాళ్ళకు కూడా ఐడి ఉంటుంది. ఐడి మోస్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ లో వర్క్ అవుతుంది, బట్ ఇది ఇంటర్నేషనల్ లాగే కదా అని చెప్పి మేము ఐడి కాకుండా పాస్పోర్టే క్యారీ చేస్తున్నాము తనది కూడా. అండ్ ఇవే డాక్యుమెంట్స్ అడిగినవి, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం డాక్యుమెంట్స్ లేవు కదా. ఇవి డాక్యుమెంట్స్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో నేను గేట్ చెక్ చేసుకుంటున్నాను. Checkpoint for your bag. Again, that's Charles Drake. Back to TSA, take a checkpoint for your bag. Also, anyone else missing? ఐషానికి ట్రావెల్ అంటే చాలా ఇష్టము, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అంతకన్నా ఎక్కువ ఇష్టం ఏంటి అంటే, దిస్ ఇస్ ద ఓన్లీ టైం ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడే మేము ట్యాబ్ ఇస్తాం తనకి. అప్పుడైతే ఆపం. పాపం తను అప్పుడు చూసేది కూడా అవే చెప్తుంది. బాల గణేష్ తను చూస్తూ ఉంటుంది, కుకింగ్, కల్కి ఇలాంటివే చూస్తుంది. సో అవే డౌన్లోడ్ చేసి తీసుకొచ్చాం, తను చూసుకుంటూ ఉంది. అండ్ అయిపోయాక రీసెంట్గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, తనకు రోజు చెప్తాను, నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే ప్రేయర్ చేసుకున్నాను, పడుకునే ముందు ప్రేయర్ చేసుకో, హనుమాన్, నీకు బాల గణేష్ ఎవరు ఇష్టమైతే వాళ్ళకి దండం పెట్టుకో అని చెప్పి. సో తను ఫ్లైట్ ఎక్కిన వెంటనే నేను ఏం చెప్పలేదు, తను వెంటనే ఇలా దండం పెట్టేసుకుంది. కాసేపు అయ్యాక నేను అడిగా, ఏంటి నాన్న ప్రేయర్ చేసావంటే, అవును మనం స్టార్ట్ అవుతున్నాం కదా, జర్నీ మంచిగా అవ్వాలని ప్రేయర్ చేశా అని చెప్పింది. నాకు చాలా మంచిగా అనిపించింది. Back pockets. We're happy to take all that garbage. Want to thank you for joining us tonight. Welcome to Fort Lauderdale. నెక్స్ట్ ఇయర్ వద్దాం మళ్ళీ, ఓకేనా? విన్నావా, మళ్ళీ స్ప్రింగ్ బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ క్రూజే రావాలంట. చూడలేము.
మా లగేజ్ కలెక్ట్ చేసేసుకొని వచ్చి షటిల్ సర్వీసెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా మందే ఉన్నారు మాతో పాటు. అట్లీస్ట్ ఒక 1000+ ప్యాసింజర్సే ఉండొచ్చు. అందరూ షటిల్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. You must have been working for it already. They're the only ones that have tech teams that far spread apart. Okay. So he's been in the US since 2016. He's probably. కనిపిస్తుందా? మిడిల్లో కూర్చుంటే మొత్తం So he's not up there trying to sit in right? Alright, we were stuck. మేమైతే హోటల్కి వచ్చేసాము. యాక్చువల్గా మేము బుక్ చేసుకుంది హయత్ హౌస్. సో ఇట్లా ఒక స్టూడియో లాగా ఉంది మనకు. బెడ్రూమ్, స్మాల్ కిచెన్, డైనింగ్ అంతా కూడా 2-3 డేస్కి వచ్చే వాళ్ళకు మంచిగా ఉంటుంది. బట్ మాకు ఒక్క నైట్కే. అండ్ మీకు క్రూజ్ ఉంటే కంపల్సరీ ముందు రోజే రండి. నేను ఇంతకుముందు చెప్పాను ముందు రోజు వెళ్తే బెటర్ అట్లా అని చెప్పి. బట్ ఇప్పుడు నేను ట్రావెల్ చేశాను కాబట్టి కంపల్సరీ ముందు రోజే రండి. బికాస్ వచ్చాక మనం బయటికి వచ్చాక ఖచ్చితంగా 30+ మినిట్సే వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా హోటల్స్ ఉన్నాయి ఇదే లేన్లో. బట్ మంచిగా చూసి తీసుకోవాలి అని చెప్పి. అండ్ హోటల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక్క రోజుకి మీకు 300 నుంచి ఎనీవేర్ బిట్వీన్ $450 వరకు అవుతుంది. అండ్ ఆ షటిల్ కోసము 30+ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము బుక్ చేసుకున్న హయత్ తప్పితే 2 బాగా వచ్చాయి వెంటనే ఫ్రీక్వెంట్గా. స్ప్రింగ్ హిల్ స్వీట్స్ ఒకటి, స్ప్రింగ్ హిల్ స్వీట్స్ ఒకటి, 4 పాయింట్స్ బై షెరటన్. ఇవి 2 ఒక 3-4 టైమ్స్ కనిపించాయి. బట్ హయత్ మాత్రం 30 మినిట్స్ ఇంకా ఎక్కువసేపు అయింది అనుకుంటా మేము వెయిట్ చేసి. మేము ఎక్కేసాం. తర్వాత ఇంకా వెనకలో చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో అనిపించింది. అండ్ అంతసేపు వెయిటింగ్ కదా. నాకు మియామిలి ఎంత మంచిగా వర్క్ అయిందో. పాప మైషాని కూడా ఎక్స్ట్రీమ్లీ మంచిగా కోఆపరేట్ చేసింది. అయిపోయింది. తను అసలు అక్కడే నిద్రపోయింది, కార్లోనే నిద్రపోయింది. అండ్ ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాం. అండ్ నేను ఇంకొకటి చూసింది, మేము హోటల్ బుక్ చేసేటప్పుడు ఏంటి అంటే అక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. మా డిపార్చర్ టైం క్రూజ్కి 1:45 కదా. 1:45. సో మాకు ఇక్కడ 12 o'clockకి అయిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ లేట్ చెక్అవుట్ ప్లస్ $50 ఎంతో ఉంది. బట్ ఆప్షన్ తీసుకోలేదు మేము. ఇక్కడికి వచ్చాక వాళ్ళే మమ్మల్ని అడిగారు, మీరు లేట్ చెక్అవుట్ చేస్తారా 1 PM అని చెప్పి. ఓకే, ఇట్ ఫర్ ఫ్రీ అని చెప్పారు. సో మీరు కూడా అట్లా ఉంటే ఇక్కడికి వచ్చాక చెక్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ మనీ. అండ్ అది ఎప్పటికైతే పదరా. భరత్, ఐషాని నాకన్నా మార్నింగే లేసేసారు. వాళ్ళు ఫస్ట్ కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి నాకు కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ తీసుకొని పైకి వచ్చారు. నీకు నచ్చిందా బ్రేక్ఫాస్ట్? ఏది నచ్చింది అన్నిటికన్నా? బ్రెడ్ నచ్చిందా? I didn't try all of them. ఓకే. I'm just eating this for now. I like that. అది బ్రెడ్. Oh, okay. ఐషాని, No, wasn't that? ఐషాని ఎవరితో ఆడుతున్నా? విష్ణు వస్తానా? ఫస్ట్ ఎట్లుంటుందో చూపిస్తా. చూపెట్టు అమ్మా. ఐజ్, లిప్స్, నోస్ ఏముండవు. అవునా? నువ్వు అది ఇట్లా నువ్వు ఇమాజిన్ చేసుకొని ఇలా ఉంటే వచ్చేసి హోటల్కి వచ్చేసి బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోదాం క్రూజ్కి. ఓకేనా? దూతా బంగారు, సరేనా?
చెప్పా కదా నేను ఐషా నిజం షార్ట్స్ పెట్టుకున్నాము అని చెప్పి, బట్ తను డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంది, షార్ట్స్ బదులు లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలనుకుంది. అందుకే తను లాంగ్ ఫ్రాక్ వేసుకుంది, నేను నా డ్రెస్తోనే స్టిక్ అయ్యా. కొంచెం మెన్యూ అవన్నీ రాసుకుంటూ కొద్దిగా అలసిపోయింది, కొంచెం తిండి పెడితే మళ్ళీ సెట్ అవుతుంది. రైట్ అక్రాస్ ద స్ట్రీటే పాండా ఎక్స్ప్రెస్, ఇంకా ఏవేవో కూడా ఉన్నాయి. మేము ఉన్న ప్లేస్లో అసలు మీరు ఇన్ కేస్ ఇక్కడ ఇట్లా క్రూజ్ ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటున మర్చిపోయినా కూడా పక్కనే ఆల్టా, టీజే మ్యాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, వెళ్ళి గ్రాబ్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్లో ప్రస్తుతానికైతే నేను ఏమి మర్చిపోలేదు, అన్ని పెట్టుకున్నా కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళడం లేదు. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ వేసుకుంటే. చాలా ప్రశాంతంగా ఉంది, భరత్కి బాగా నచ్చింది, మంచిగా ఉంది చెప్పి. మా అమ్మ కూడా చాలా బాగుంది, ఇది చాలా మంచిగా సెట్ అయింది అని చెప్పింది. నాకు మా అమ్మ భరత్ ఇద్దరు ఇట్లా బాగుంది బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తే అది నాకు నిజంగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు ఇట్లా ఏమంటారు ఇట్లా క్లౌడ్ నైనా మీ ఇద్దరు ఇస్తారు మోస్ట్లీ, మంచిగా అనిపిస్తుంది. సరే ఇంకా వెళ్దామా? Coconut tree spelling and కోకోనట్ ట్రై చేయి నువ్వు. coconut tree. ముందు కోకోనట్ స్పెల్లింగ్ ట్రై చేయి. నా జుట్టు దూతున్నా బంగారు, ట్రై చేయనా? ఇట్స్ ఓకే, తప్పైతే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకున్నా చెప్పు ఫస్ట్. C O and then Malio. కో కదా, Coconut tree. కోకోనట్, కోకోనట్. Mali C. Then Malio. Coconut. Nut. Coconut tree. ట్రీ వచ్చి నీకు. T R E దట్స్ ఆల్. చూడు నీకు వచ్చి. గుడ్ జాబ్. నువ్వు ఎందుకు అడుగుతున్నావు మమ్మల్ని? మీకు వచ్చానా? the coconut spelling word. ఇప్పుడు నేర్చుకో, ఇప్పుడు ఒకసారి రాసావు కదా, అది గుర్తుపెట్టుకో, నేర్చుకో మంచిగా, ఓకేనా? సరే Let's let's go. go బంగారు. ఇక్కడ O ఉండుంటే coconut tree అవుతుంది. లెట్స్ గో. coconut tree. దా బంగారు. coconut tree. ఓకే, నేను ఇది నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి ఏమైనా? అవసరం లేదు, రైట్ అక్రాసే ఉంది. నా పింక్ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు? మన 6 లోపల, మనం 6th ఫ్లోర్ లోనే ఉంది. 4th floor లోకి. నువ్వు 4th ఫ్లోర్ లో ఉన్నావా? No. మరి ఫుడ్ తినేసి వాటర్ బాటిల్స్ పిక్ చేసుకొని వస్తున్నాము. అండ్ దిస్ అవుట్ఫిట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ క్విన్స్. ఇది 100% లెనిన్, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎక్స్ట్రీమ్లీ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. నాకు క్విన్స్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా చాలా నచ్చుతాయి, నాకు, భరత్కి, ఐషానికి. అండ్ నాకు ఇట్లా మనం పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనిపిస్తుంది నాకు వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కూడా. నన్ను ప్రెస్ చేయాలి, 6 ప్రెస్ చేయాలి, 6 అయిపోయింది. లంచ్ తినేసాము అండ్ ఒక 1 hour ఉందామా ఇంకా హోటల్లో? 1 hour. ఒక 1 hour ఉండి స్టార్ట్ అయిపోతాం. క్రూజ్ బేబీ. మా కార్ వెళ్తామా? మన కార్ నాష్విల్ లో ఉంది. ఐషాని ఇస్ మోర్ కన్సర్న్ అబౌట్ అవర్ కార్. ఎక్కడ పార్క్ చేస్తున్నారు, ఇది సేఫ్ ఏనా, ఇక్కడ జాగ్రత్తగా ఉంటుందా. నా గురించి భరత్ గురించి కూడా అన్నిసార్లు అడగదేమో, కార్ గురించి అడిగింది. బట్ ఐ కెన్ యూజ్ కదా, వేరే ఇయర్ రింగ్స్ లో పెట్టచ్చు కదా నేను. సరే, ఈ 2 ఇయర్ రింగ్స్, ఈ 2 ఇయర్ రింగ్స్, ఈ 2 ఇయర్ రింగ్స్. ఓకే సరే చూస్తా, నాకు నచ్చింది నేను సెట్ చేసుకుంటా, నీకు నచ్చింది నువ్వు సెట్ చేసుకో. చూద్దాం. మళ్ళీ తీయలేము. తీయచ్చు, ఎందుకు తీయలేము? ఎందుకు తీయలేము? మరక పడింది. ఎందుకు పడిద్ది? ఇది చూడు, ఇవి అదే జస్ట్ ఎన్నిసార్లు యూజ్. స్టిక్ అండ్ పీల్ రా. స్టిక్ అండ్ పీల్, నువ్వు మంచిగా పీల్ చేసుకోవచ్చు, ఆడొచ్చు. నీకు తెలీదా సంగతి? తెలీదా నీకు? ఎన్నిసార్లు తీయచ్చు. అండ్ ఇట్లా నేను బ్లాగ్ పెట్టాక మీరు నాకు చాలా మంది డిఎమ్స్ వచ్చింది, అడిగింది కూడా, డీటెయిల్స్ చెప్పండి, ఎట్లా బుక్ చేసుకున్నారు ఏంటి అవన్నీ కూడా అడిగారు, ప్రైసింగ్.
సో మీరు ఏదర్ కాస్కో ట్రావెల్స్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, డిస్నీ క్రూజ్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. మేము కాస్కో ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాము. ప్రైస్ రెండు ఆల్మోస్ట్ సేమ్, ఏం లేదు కదా, సేమ్ ఉండే కదా, సేమే ఉన్నాయి. సేమ్ ఉంది. బట్ కానీ దీంట్లో ఏంటంటే మనకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అవి వస్తాయి కదా, అక్కడ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి మేము కాస్కో తీసుకున్నాము. అండ్ దాని తర్వాత మేము ఫ్లై అయింది. మాకు ఒకటే ఫ్లైట్ రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోలేకపోయాం బికాస్ మేము ఇక్కడికి వచ్చింది సౌత్ వెస్ట్. సో మళ్ళీ సౌత్ వెస్ట్ తీసుకోవాలి అంటే సౌత్ వెస్ట్ 10 o'clock ఉన్నట్టుంది ఫ్లైట్ మాకు నాష్విల్కి, లేకపోతే ఈవినింగ్ ఉంది. అంతసేపు ఫ్లైట్ మేమిద్దరం అయితే ఇట్లా వెయిట్ చేస్తాం, పాప కూడా ఉంది కదా, తను వెయిట్ చేయలేదు అని చెప్పి స్పిరిట్ తీసుకున్నాం. సో 2 one-way టికెట్స్ తీసుకోవడం వల్ల సౌత్ వెస్ట్ ఎంత అయిందో స్పిరిట్ కూడా సేమ్ కాస్ట్ అయింది. కాస్ట్ లో మనం స్పిరిట్ బుక్ చేసుకోవడం వల్ల తక్కువ అవుతుంది అట్లా ఏం లేదు. అండ్ ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము ఇట్లా బ్యాగ్ కూడా కట్టాలి. స్పిరిట్ అయితే సౌత్ వెస్ట్ అయితే మనకు ఫస్ట్ చెక్ బ్యాగ్ అది ఫ్రీ అవుతుంది కదా, ఫ్రీ లేదు, ఫ్రీ కూడా లేదు సౌత్ వెస్ట్ ఇప్పుడు. $35 కట్టా. ఓకే, దానికి $35 కట్టాడంట. సో నాకు స్పిరిట్ కి క్యారీ ఆన్ కూడా కట్టాలి. ఓకే, స్పిరిట్ కి క్యారీ ఆన్ కూడా పే చేయాలి. అండ్ అది మాత్రం అది ఎట్లా ఉంది అంటే మేము 8 o'clock దిగితే 12 o'clock ఫ్లైట్ ఉంది. సో నేను చదివినప్పుడు కూడా 11 తర్వాత ఫ్లైట్స్ పెట్టుకోండి బెటర్, మనకు ఆ బఫర్ టైం ఉంటే ప్రశాంతంగా పోర్ట్ లో నుంచి బయటికి వచ్చేసి ఎయిర్పోర్ట్ కి 10 minutes ఉంటుంది. కానీ నేను చూసినంటే బాగా ట్రాఫిక్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది. సో అందుకే మేము 12 పెట్టుకున్నాము. హోప్ఫుల్లీ అంతా స్మూత్ గా అయిపోయి మంచిగా ఫ్లైట్ ఎక్కేస్తామని అనుకుంటున్నాను. అండ్ అది అయిపోయాక హోటల్స్ నిన్న కూడా చెప్పా కదా, హోటల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది $450 అయింది మాకు 1 night. మీరు వేరేవి ఇంకేదైనా ఇది కాకుండా వేరేవి చూసినా $30-40 కన్నా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. నేను అన్నాను భరత్తో, మేబీ నువ్వు లాస్ట్ మినిట్ వరకు బుక్ చేయకపోవడం వల్ల ఏమైనా హోటల్ ఎక్కువైందా అంటే తను చెప్తున్నా నేను చూస్తూనే ఉన్నా సేమే ఉంది ప్రైస్ అన్నాడు. సో అది మీరు ఇన్ కేస్ చెప్పా కదా ప్రైస్ ఇట్లా ఉందని చెప్పి మీరు క్రూజ్ బుక్ చేసుకునే వెంటనే హోటల్ బుక్ చేయండి. ప్రాబ్లీ కొంచెం అది కాస్ట్ ఏమైనా డిఫరెన్స్ రావచ్చు. అండ్ ఇంకొకటి యాక్టివిటీస్ కూడా మీరు, మేము ఇక్కడ నుంచి బహామాస్కి వెళ్తున్నాం. బహామాస్లో మీరు ఒక 7-8 hours ఉంటాము మనము. మీరు పిక్ చేసుకోవచ్చు, ఎదర్ పామ్ అట్లాంటిస్కి వెళ్ళి ఆ డే అంతా స్పెండ్ చేయాలా, లేకపోతే బీచ్కి వెళ్ళాలా, లేకపోతే లోకల్ మార్కెట్ ఇంకోటి ఉంటుంది క్వీన్స్ స్టేర్ కేస్ అట్లా అని చెప్పి జస్ట్ లోకల్ బహామాస్ ఎక్స్ప్లోర్ చేయడము. ఈ 3లో ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు. నేనైతే లోకల్ బహామాస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా బికాస్ నాకు పామ్ అట్లాంటిస్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూసా, నాకేమైనా అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పి. అండ్ అది కాకుండా యాక్టివిటీస్ ఉంటాయి, రాయల్ టీ పార్టీ అని చెప్పి, దాని తర్వాత పిల్లలకి బెబరీ బాబీ బొటిక్ అని చెప్పి. నేనైతే రాయల్ టీ పార్టీ తీసుకోలేదు, ఆ బెబరీ బాబీ బొటిక్ తీసుకున్నాను. అండ్ అది మాకు సాటర్డే 10 o'clock నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. దానికైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను చాలా వీడియోస్ కూడా చూసా, పిల్లలు అసలు ఎంత ముద్దుగా రెడీ చేస్తారో ఇట్లా వాళ్ళ మీద పిక్సీ డస్ట్ వేసి. బట్ ఒకటి ఏంటి అంటే పిల్లలకి ఇట్లా మేకప్ కూడా చేస్తారు, నెయిల్ పాలిష్ అవన్నీ చేస్తారు. నేను ఐషానికి చెప్పాను ఇట్లా ఉంటుంది అమ్మా, బట్ ఇట్స్ ఓన్లీ 1 time. మళ్ళీ నువ్వు 9 వచ్చాక నీకు నేను నెయిల్ పాలిష్ అవన్నీ తీసుకొని వేపిస్తాను, వాళ్ళు నీకు కొన్ని గుడీస్ కూడా ఇస్తారు, బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు అమ్మ అని చెప్పేసా. బికాజ్ ఏమో తెలియదు దాంట్లో ఎంత తక్కువ కెమికల్స్ ఉంటాయో ఏమో. ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగెయిన్స్ట్ మేకప్ కానీ అవి, బట్ ఒక సర్టెన్ ఏజ్ చిన్న పిల్లల స్కిన్ చాలా పాడైపోతుంది అప్పుడే ఇట్లా మేకప్ నెయిల్ పాలిష్లు అవన్నీ వేసుకుంటే. సో నాకు అందుకే చెప్తాను, వద్దు నాన్న, మీకు ఏజ్ అప్రాప్రియేట్గా అన్నీ కొనిస్తా, నేను కానీ నాన్న కానీ ఏది ఆపము, నువ్వు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బట్ అప్రాప్రియేట్ నీ ఏజ్కి తగ్గట్టుగా కొనిస్తాము అని చెప్పా కదా షాని. యూ ఓకే రైట్? షీ ఈజ్ సో స్వీట్, అసలు చాలా మంచి పిల్ల. జస్ట్ అప్పుడప్పుడు ఒక 10% వచ్చిన ఏమైనా వస్తే అప్పుడు నేను భరత్ అప్సెట్ డౌన్ అవుతాను, అంతేనా? ఎవరిని చేస్తావు అప్సెట్ డౌన్? నన్న భరత్నా? ఎక్కువ ఎవరిని చేస్తావు? భరత్నా? సరే ఇవన్నీ సర్దుదామా? సరే. సో ఎనీవేర్ అరౌండ్ నాష్విల్ నుంచి ఫ్లై అవుతూ ఉంటే మీకు ట్రిప్కి $5,000 to $5,500 వరకు ఈ ట్రిప్, ఈ ఖర్చులు మొత్తం, ఫ్లయింగ్ ఖర్చులు, హోటల్ ఖర్చులు అవన్నీ అయిపోతాయి. దానిపైన మీరు ఇంకేమైనా షాపింగ్ చేయాలన్నా, ఎక్స్ట్రా యాక్టివిటీస్ బుక్ చేసుకోవాలి అన్న, ఫుడ్ 3 days ఫుడ్ మనకు క్రూజ్లోనే అయిపోతుంది. అండ్ క్రూజ్లో కూడా అక్కడ 2 restaurants ఉంటాయి, రెమీ ఒకటి, పాలో ఒకటి. అవి 18+ వాళ్ళకి. దానికి అడిషనల్ $45 అట్లా ఎట్లా ఉంటుంది, అది మీరు అది పే చేయాలి, దానికి అమౌంట్ పే చేయాలి. బట్ మేము అది ఆప్షన్ తీసుకోలేదు. పిల్లలకి ఉంటాయి యాక్టివిటీస్, క్లబ్స్ లో పెట్టి వెళ్ళచ్చు, బట్ స్టిల్ యాజ్ అ ఫ్యామిలీ వీ వాంటెడ్ టు ఎంజాయ్ టుగెదర్, కాబట్టి మేము ఆ ఆప్షన్ కూడా తీసుకోలేదు. అండ్ అది కాకుండా ఇంకొకటి
ఎయిర్పోర్ట్స్ కి కొంచెం ముందు రండి. రెగ్యులర్ గా నేను నాష్విల్ గురించి చెప్తున్నా, నేను నాష్విల్ ఎయిర్పోర్ట్ చూసాను కాబట్టి రెగ్యులర్ గా ఉండే స్టాఫ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. అండ్ మీకు యూజువల్ గా మనకు ఒక 40 minutes లో అయిపోయింది, ఒక 1 hour పడుతుంది. అంతకు మించి నేను చాలా హడావుడి అట్లా నేను బయట చూసినట్టు అట్లా ఏం లేదు. అది డెఫినెట్ గా ఎయిర్పోర్ట్ కి వేరీ అవుతుంది. ఇది నాష్విల్ ఎయిర్పోర్ట్ లో ఇలా ఉంది. నేను ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ చూసినప్పుడు మీకు అప్డేట్ కూడా చెప్తాను. నువ్వు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నావా? నమ్మని వేసుకోమంటున్నావా? నాకు మ్యాచింగ్ ఉండాలి. సరే మార్చుకుంటారు. చెప్పు. వచ్చేసాము మేము క్యాబ్లోకి. ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుంది. మనకు హోటల్లో కూడా వాళ్ళు మనం చెక్ ఇన్ చేసిన వెంటనే చెప్తారు ఇట్స్ పర్ పర్సన్ $15. మేము బుక్ చేసేస్తాము కావాలి అంటే అని చెప్పి నేను చేద్దాం అనుకున్నా. తిని వెయిట్ చేద్దాము, రేపు చూద్దాము అన్నాడు. సో మేము బుక్ చేసుకుంటే ఇప్పుడు మాకు $20 ఉంది. వాళ్ళ త్రూ వెళ్తే మనకు $45 అవుతుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. అదేనారా? అదే ఆల్రెడీ మనుషులు ఉన్నారా? అదిగో ఆల్రెడీ ఎక్కువ నిల్చొని చూస్తూ ఉన్నారు. మనుషులు ఉన్నారు పైన మంచి డ్రెస్లు వేసుకొని. అదిగో ఆ పైన కూడా ఉన్నారు. అది 11th floor అనుకుంటా, డెక్ పార్టీ అనుకుంటా. అవన్నీ తీస్తారనుకుంటా భరత్. అక్కడి నుంచి కదిలిపోతుంది. అండ్ ఇక్కడ అయితే మన చెక్ ఇన్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో వాళ్ళే మొత్తము మన స్టేట్ రూమ్ దగ్గరికి తీసుకొస్తారు. నేను నా దగ్గర ఉన్న క్యారీ ఆన్లో నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్, స్విమ్ సూట్ అవన్నీ మనకు ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళాక కావాల్సినవని నేను ఆల్రెడీ సపరేట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. బ్యాగేజ్ వదిలేసాక హోటల్ వాళ్ళకి ఇచ్చేసాక ఇంకా చాలా దూరం నడవాలి మనము. అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా హ్యాండీగా పెట్టుకోండి, చెక్ చేస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో మీకు ఇట్లా సమ్మర్లో ఏమైనా ఇటు సైడ్ ట్రిప్స్ ఉంటే కూడా దాని ప్రకారమే మీరు డ్రెస్సెస్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఎయిర్పోర్ట్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు క్రూజ్ ఎక్కే ముందే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్, మీ వీసా అవన్నీ వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళాక మనం అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్తో మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెక్ చేస్తారు. లైక్ మనకి ఇమిగ్రేషన్ ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది వెళ్ళేటప్పుడు ప్రాసెస్ కూడా. అండ్ ఈ టర్మినల్ మొత్తం కూడా డిస్నీ టర్మినల్. మీరు ఎంటర్ అయిన వెంటనే సగం మంది మిక్కీ ఇయర్స్తో అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యారెక్టర్స్ లాగా డ్రెస్సెస్, అండ్ పిల్లలు మొత్తం ప్రిన్సెస్ లాగా బిగ్ ఫ్రాక్స్ అట్లా వేసుకొని చాలా మ్యాజికల్గా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా. అండ్ మేము ఇట్లా లగేజ్ చెక్ ఇన్ చేసేసి మనకు మొత్తం ఎయిర్పోర్ట్స్లో ఎలాగా చూస్తారో మన లగేజ్ అంతా కూడా స్కాన్ చేస్తారు. ప్రాసెస్ మొత్తం సిమిలర్ ఉంటుంది మనకు. అండ్ ఇట్లా మేము ఎస్కలేటర్ తీసుకొని పైకి వెళ్తుంటేనే ఎల్సా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో ఐషాని ఫేస్ మీద చాలా పెద్ద స్మైల్ వచ్చేసింది. అషిట్రా నాతోరా. థ్యాంక్ యూ. అటువైపు టైటానిక్ మూవీ చూసినట్లే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కీ ఉంటుంది. ఓకే, There you go. ఓకే 3 keys ఉన్నాయా? This is for you, Ishani. Can you open the door?
ఇక్కడ స్కాన్ చేయి, ట్యాప్ చేయి. That's it. There you go. నువ్వు వెళ్ళు, పుష్ చేయి కొంచెం. పదా. అశమా పదరా. ఓకే, సో మేము తీసుకుంది వెరండా ఆప్షన్ ఉన్నారు. వచ్చేసావా? ఓకే, దిస్ ఈజ్ అవర్ బెడ్ అండ్ హ్యూజ్ వెరండా. భరత్, చూడు భరత్. Can we get out here? Of course, yes. God. Beautiful, right? సో యాక్చువల్గా ఈ రూమ్ లో పార్టిషన్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ సెట్ ఆఫ్ ది వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి అనదర్ సెట్. ఓకే, అండ్ బెడ్ కింద కూడా మీరు కంఫర్టబుల్ గా మీ బ్యాగ్స్ అవి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చాలానే స్టోరేజ్ ఉంటుంది, అన్ని నీట్ గా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఎస్పెషలీ నాకు ఈ రూమ్ లో బాగా నచ్చింది అంటే దట్ మ్యాసివ్ వరండా. అసలు ఎంతో మంచిగా కనిపిస్తుంది కదా. కానీ ఎయిర్ కండిషన్ బాగా వర్క్ అవ్వాలంటే క్లోజ్ చేసి పెట్టాలి రూమ్. నువ్వు బయట ఉంటే ఇది క్లోజ్ చేయాలి. సో ఇది వాటర్ ఎట్లున్నాయి చూడు, సాఫ్ట్ వాటర్ ఉన్నాయా లేక ఎట్లున్నా? ఏముంటాయి నాకు అట్లా అర్థం కాదు. సరే వెళ్ళిపోదామా మనం ఇంకా? వెళ్ళిపోదాం ఐషు. యాషాని ఇంకొక Come on. నిమిషం లేట్ చేసిన Go. కొట్టేసుకో. కెఫే కోసం వచ్చాను నేను, కాఫీ తీసుకుందాం అని. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో వీఆర్ గోయింగ్ టు 11th floor. సో లగేజ్ అంతా పెట్టేసుకొని మేము ఫుడ్ తినడానికి పైకి వచ్చేసాము. 11th ఫ్లోర్లో ఉంటుంది కబానాస్ అని చెప్పి. సో ఇక్కడ బఫే నడుస్తూ ఉంటుంది. మనకు బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది బఫే. ఇక్కడే చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. కొంచెం 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 తిన్నా మనకు అక్కడ నిండిపోతుంది. బాగుందా? లంచ్ అయిపోయాక మళ్ళీ రూమ్కి వెళ్ళి ఐషానికి డ్రెస్ చేంజ్ చేసాము. అక్కడి నుంచి డైరెక్ట్గా మ్యాండేటరీ సేఫ్టీ డ్రిల్ ఉంటుంది, కంపల్సరీ ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిందే. దాని తర్వాత మనకు సేల్ అవే పార్టీ ఉంటుంది. So see you there, everybody. Oh, come on, I said, hello, Disney Dream! I'm Russ, one of your entertainment crew staff, or as I like to say, your Disney Dream host. And I'm Christine, and I've got a question for all of you. Here's a guy with a flair for fashion, Stacey Tubb. మేము ఇట్లా ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని మంచి పని అయింది. ఇప్పుడు వచ్చింది మా లగేజ్. దాంతలోపు ఐషాని స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి ఆడుకొని రావడం కూడా అయిపోయింది. యాక్చువల్గా ఆమెకు రావడం బయటికి ఇష్టం లేదు, అందుకే నేను అలా గుర్రుగా చూస్తుంది. మాకు 5:45కి డిన్నర్ రిజర్వేషన్ ఉంది, అందుకే తీసుకొని వచ్చాను. రేపటి నుంచి మేము ఏ ప్లేసెస్ కూడా వెళ్ళాం చూడడానికి. మేము ఓన్లీ పూల్ లోనే ఉంటాం. ఓకేనా భరత్? వరండా చూసుకోపో ఇప్పుడు ఎట్లుందో. ఆల్రెడీ సెయిల్ స్టార్ట్ అయిపోయింది, మనం మిడిల్ లోకి వచ్చేసి ఉంటాం మేము.
మంచిగుంది. బట్ కూర్చుంటే ఇట్లా బాగా అర్థమవుతుంది, ఇట్లా 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 మనకు ఆ మోషన్ తెలుస్తుంది. మేమైతే ఆ సెయిల్ అవే పార్టీ కూడా చాలా మంచిగా అయింది. ఫుల్ అదంతా అయిపోయి అక్కడి నుంచి తిని పూల్కి వెళ్ళింది, తిని బాగా ఆడుకొని బయటకు వచ్చి నేను రూమ్ కి తీసుకొచ్చి ఇట్లా చూసేలోపు ఏదో మధ్యలో ఉన్నట్టు అనిపించింది. ఎటు చూసినా వాటర్. ఫస్ట్ టైం కదా, నాకైతే చాలా ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఎస్పెషలీ ఇది ఇట్లా డిస్నీ కాబట్టి చాలా మంది పిల్లలు ఉన్నారు. అండ్ ఎక్కడ చూసినా త్రూ అవుట్ ద క్రూజ్ కూడా వాళ్ళకి ఏవో ఒకటి క్యారెక్టర్స్ పెడుతూనే ఉన్నారు. నీమో, బ్లూ, బింగో, డిస్నీ క్యారెక్టర్స్ అట్లా అన్నీ ఉన్నాయి. అండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటది, మనం ఆ నావిగేటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మొత్తం ఉంటాయి ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి. సో అది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. థర్డ్ ఫ్లోర్ లో అరౌండ్ 7:15 నుంచి ప్రిన్సెస్ ఉంటారు అనుకుంటా. ఈరోజు ప్రిన్సెస్ తియారా ఇంకెవరో చెప్పారు వాళ్ళు ఉంటారు అని చెప్పి. తియారేనా? ఆమె ప్రిన్సెస్ రా? ఏమో నాకు తెలియదు, నాకు దాంట్లో నాలెడ్జ్ చాలా తక్కువ. ఏమో పుట్టాకే ఆ ప్రిన్సెస్ అని వెతుకుతున్నాను. బికాస్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ నాట్ దట్ మిక్కీ, మినీ. చిన్నప్పుడు అలాదిన్, జాస్మిన్ అట్లా కూడా నేను చూసేదాన్ని కాదు, నేను అసలు టీవీ చూసేదాన్ని కాదు. సో నాకు ఆ నాలెడ్జ్ చాలా తక్కువ. తిని పుట్టాకే ఆ ప్రిన్సెస్లు అవన్నీ అలవాటై చూస్తూ ఉన్నాను. అండ్ మేము తీసుకున్నాము డిన్నర్ రిజర్వేషన్ 5:45 PM-కి. 2 ఉంటాయి, 5:45, 8:45. 8:45 PM ఇస్ టూ లేట్ ఫర్ అస్. సో అందుకే నేను 5:45కే తీసుకున్నాను. అండ్ మనకు అంట 3 days కూడా ఒకటే సర్వర్ ఉంటారు. సో వాళ్ళు మీరు ఇట్లా టిప్ చేయాలి అన్నా లేకపోతే వాళ్ళ సర్వీస్ నచ్చినా కూడా మీరు ఇన్ కేస్ ఫస్ట్ డే మీరు ఎట్లా క్యారీ చేయకపోయినా మర్చిపోయినా మీరు సెకండ్ డే థర్డ్ డే కూడా ఇవ్వచ్చు. నేను బుక్ చేసుకునేటప్పుడే టిప్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసేసా. కానీ మనకు లాస్ట్ డే రోజు మన టేబుల్స్ దగ్గర ఎన్వలప్స్ పెడతారు. బట్ నేను ఎక్స్ట్రా క్యాష్ కూడా క్యారీ చేసుకుంటున్నాను. నేను $1 బిల్స్, $5 బిల్స్, $10 బిల్స్ అట్లా అన్నీ తీసుకున్నాను. $20 తక్కువే పెట్టుకున్నాను. బికాజ్ $20 తినకి తీసుకున్న ప్యాకేజ్ ఆ బిబిడి బొబిడిబులో ఎంత ఖర్చు అవుతుందో మొత్తము దానికి ఒక 25%, 30% అట్లా యూజువల్గా పే చేస్తారు అంట. ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ అట్లా పే చేస్తారు. సో దానికోసం ఆ $20 బిల్స్ ఎట్లా పెట్టుకున్నా. రెస్ట్ ఆఫ్ ద ఎక్కడ సర్వీస్ నచ్చినా జస్ట్ $1 బిల్స్ హ్యాండీగా పెట్టుకుంటున్నాను. అండ్ అది అయిపోతే తినకు స్నానం కూడా చేపించేసాం. ఓకే, భయం వేసింది నాకు స్నానం చేయించాలంటే ఎట్లుంటుందో ఏమో అని చెప్పి, కానీ మంచిగా ఉంది. అండ్ ఇంకా టైం చూసుకొని డిన్నర్కి వెళ్తాం. సో మా ఫస్ట్ డిన్నర్ వచ్చేసి ఎన్చాంటెడ్ గార్డెన్లో మేము అక్కడికి వచ్చేసాము. అండ్ ఇట్లా ఈ డిన్నర్ దానికి ఒక సర్వర్, మనకు ఒక అసిస్టెంట్ సర్వర్, తర్వాత ఒక హెడ్ సర్వర్ ఉంటారు. మాకు వచ్చేసి ఇండియన్ సర్వర్ని అసైన్ చేశారు. త్రూ అవుట్ ఈ 3 days కూడా వాళ్ళే ఉంటారు మనకు. సో ఫస్ట్ డే ఇట్లా మనం ఏమైనా అడుగుతాం కదా, నాకు ఏదైనా హాట్ వాటర్ కావాలో లేకపోతే నాకు ఇది కావాలో అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకొని మనము నెక్స్ట్ 2 days టేబుల్ దగ్గరికి వెళ్ళేలోపి అవన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు. హాస్పిటాలిటీ వైజ్ అయితే చాలా అమేజింగ్ ఉంది. మాకు అసలు సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. టిక్ టాక్ టో చేద్దామా మన ఇద్దరం? ఎవ్రీ సింగిల్ మినిట్ మీకు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. షోస్ ఉంటాయి, లేకపోతే క్యారెక్టర్స్ వస్తుంటారు, ప్రిన్సెస్ వస్తుంటారు, లేకపోతే ఇంకా థియేటర్స్లో కొన్ని నడుస్తూ ఉంటాయి, మూవీస్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లల కోసము క్లబ్స్ ఉంటాయి, ఓషనిట్స్ క్లబ్స్ అని, ఇన్ఫాంట్ క్లబ్స్ అని, అలా ఏవోటి నడుస్తూనే ఉంటుంది త్రూ అవుట్ ది డే. అండ్ మీలో ఎవరైనా ఇట్లా క్రూజ్కి వెళ్ళాలి అని చెప్పి అట్లా ఆలోచిస్తూ అట్లా ఉంటే కంపల్సరీ ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా నచ్చుతుంది. ఏమేమి తీసుకున్నావు? So this is a marker and this is a pen. Okay. So I have both marker and This long line is for Princess Ariel.
ఏం కొన్నావురా? Smile. 1, 2, 3. One more. Get close to me, okay? Right. Open. మా డే అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ ఇట్లా ప్రిన్సెస్లు ఉంటారు, మిక్కీ, మినీ, గూఫీ. సో పిల్లలు పిక్చర్స్ దిగాలి అనుకుంటారు, బట్ చాలా చాలా బిగ్ బిగ్ లైన్స్ ఉంటాయి. ఈచ్ పిక్చర్ కోసము అట్లీస్ట్ మీకు ఒక 1 hour అయినా పట్టిద్ది. భరత్, స్ట్రైట్ భరత్, 6690 స్ట్రైట్ భరత్. అట్లీస్ట్ 1 hour అయినా పట్టిద్ది. లక్కీగా ఆయిషాని నేను మిక్కీ, మినీ, గూఫీతో దిగాను, ప్రిన్సెస్ ఏరియాలతో దిగుతారంటే మేము అక్కడ ఒక 1.5 hour వెయిట్ చేసాము జస్ట్ ఇట్లా వాళ్ళతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్ చేయడానికి. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share. Yeah. Oh, okay.